ఫైనలీ భారత్ ఎన్నో దశాబ్దాల కళ నేటికి నెరవేరింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ను మోడీ గారు జూన్ 6న ప్రారంభించారు. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం వెనక ఓ తెలుగు యువతి 17 ఏళ్ల కృషి ఉందని మీకు తెలుసా? చినాబ్ బ్రిడ్జ్ ప్రపంచంలో కల్లా అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. దీని ఎత్తు సుమారు 359 మీటర్లు, అంటే ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ. అయితే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించాలన్న ఆలోచన ఈనాటిది కాదు, దాదాపు శతాబ్దం నాటిది. అంటే బ్రిటిష్ నాటి కాలంలో అప్పుడు కాశ్మీర్ రాజైన మహారాజ్ ప్రతాప్ సింగ్ బ్రిటిష్ గవర్నమెంట్ కు ప్రపోజల్ పెట్టాడు చినాబ్ నదిపై బ్రిడ్జి నిర్మించమని. కానీ వాళ్ళు దానికి నిరాకరించారు. ఎందుకంటే గట్టె చలి, ఏడాదిలో 6 నెలలు దట్టమైన మంచు కురిసే ఈ ప్రాంతంలో కాలినటకనే వెళ్లడమే కష్టంగా ఉన్న ఈ లోయలో వంతెన నిర్మించడం దాదాపు అసంభవం. దీనికి తోడు అప్పుడప్పుడు పలకరించే భూకంపాలు, సరదాగా వచ్చే వరదలు, విరుచుకుపడే కొండ చర్యలు, ఇన్ని విపత్కర పరిస్థితుల మధ్య వంతెనను నిర్మించడం అసాధ్యమని తేల్చి చెప్పేశారు. కానీ భారత్ ఇంజనీర్లు వాటన్నిటిని అధిగమించి అసాధ్యం అనుకున్న దాన్ని ఛేదించారు. అందుకే దీనిని ఇంజనీరింగ్ మార్వెల్గా సంబోధిస్తున్నారు. ఇందులో వాడిన స్టీల్ మొత్తం 25 మెట్రిక్ టన్నులు మరియు ఇది -20 డిగ్రీస్ టెంపరేచర్ తో పాటు గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకుంటుంది. ఎప్పుడైనా ఉగ్రవాది చర్యలకు పాల్పడిన 40 టన్స్ TNT పేలుడును తట్టుకునేలా దీన్ని నిర్మించారు. అంతేకాకుండా రెక్టర్ స్కేల్ పై 8 తీవ్రత వరకు వచ్చే భూకంపాలను తట్టుకుంటుంది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లుని కలిపే ఈ రైల్వే లింక్ మొత్తం పొడవు 324 కిలోమీటర్లు. ఈ మార్గం కోసం 43 టనెల్స్ ని తవ్వారు. అంటే మొత్తం 119 కిలోమీటర్లు హిమాలయ పర్వతాలకు సొరంగాలు ఏర్పరిచారు. ఈ రైలు మార్గంలో మొత్తం 943 వంతెనలు నిర్మించారు. అందులో అతి ముఖ్యమైనది మరియు క్లిష్టమైనది ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జ్. ఇది సింగిల్ ఆర్చ్ రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ జీవితకాలం 120 సంవత్సరాలు. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి అయిన ఖర్చు 43,780 కోట్లు. అయితే ఈ చినాబ్ బ్రిడ్జ్ నిర్మించడానికి కీ రోల్ పోషించిన మాధవీలత గారు మన తెలుగామె. పుట్టింది ఆంధ్రప్రదేశ్లోని ఏడుకుట్లపాడు గ్రామంలో ఓ రైతు కుటుంబంలో జన్మించారు. ఈమె బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఏదైనా భారత ప్రఖ్యాతిను ప్రపంచ దేశాలకు తెలియజేసి ప్రాజెక్ట్ లో పనిచేయడం ఆమెతో పాటు ఓ తెలుగువాడిగా మనందరం గర్వించదగ్గ విషయం. ఈ విషయాన్ని ప్రతి తెలుగువాడికి తెలిసేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.